హాయ్ ఫ్రెండ్స్. చూసారా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! చాలా గుండ్రంగా, చాలా జ్యూసీగా, మెత్తగా చూసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటైతే తీసుకున్నాను. ఇప్పుడు అది మనం కొలతలు వేసుకోవాలన్నమాట. అందుకని కొలత ప్రకారం మనం చేసుకుంటే కరెక్ట్గా జ్యూసీగా మెత్తగా స్పాంజ్లా వస్తాయి. ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఒక కప్ వచ్చింది నాకైతే, నేను తీసుకున్న కప్పుకి. మీరు ఏ కప్పు తీసుకుంటే ఆ కప్పు బట్టి కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, వాటితో కలుపుకోవాలి. ఫస్ట్ మనం గట్టిగా కలిపేయకూడదు, స్మూత్గా సాఫ్ట్గా వేలుతోటి అలా కలుపుతూ ఉండాలన్నమాట. అలా పాలు మనకు వేసుకుంటూ తగినంత క్వాంటిటీలో వేసుకొని మనం పిండి ముద్దనైతే కలుపుకోవాలి. చూడండి, గట్టిగా అడిచిపెట్టుగా అయితే కలిపేసుకోకూడదు. ఫస్ట్ అలాగా స్మూత్గానే కలుపుకోవాలి పాలు వేసుకొని మనం. చూడండి, మనకు తగినన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి. మ్యాక్సిమం మనం పిండి తీసుకున్నాం కదా కప్పు, దాంట్లో ఒక హాఫ్ కప్తో పాలు అయితే సరిపోతాయి మనకి పిండి కలుపుకోవడానికి. చూసారా, పిండి అయితే కలిపేసుకున్నాం కదా, దీన్ని కొంచెం సేపు బాగా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఆ పిండి కొంచెం నానేలోపు మనం ఇప్పుడు పాకం అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు పాకం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. షుగర్ తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోవాలన్నమాట. షుగర్ అంతా కరిగిపోయి దీనికి గులాబ్ జామున్కి పాకం అనేది ముదరపాకం రావసరం లేదు, లైట్గా చేతికి అంటుకునేటట్టుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మరిగితే సరిపోతుంది పాకం మనకి. ఇప్పుడు దాన్ని అయితే మరగనిద్దాం. చూడండి, షుగర్ కొంచెం కరిగిపోయింది కదా, ఇప్పుడు అందులో యాలకులు, నేనైతే నా దగ్గర పౌడర్ లేదు. మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే పౌడర్ వేసుకుని, నా దగ్గర యాలకుల పౌడర్ లేక నేనైతే ఒక యాలకులు మాత్రం మామూలుగా చిదిమేసి వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. మనకి యాలకులు అనేవి స్మెల్ కోసం, టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి. ఇప్పుడు చూడండి, షుగర్ అంతా కరిగిపోయి పాకం అనేది మరుగుతుంది తలతల. చూసారా, లైట్గా అంటుకుంటుంది. ఇప్పుడు పక్కన ఆయిల్ పెట్టుకొని, ఇప్పుడు మనం ముందుగా పిండి ముద్దను కలుపుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని ఇలా లైట్గా కలుపుకొని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని దాన్ని ఇలా చూడండి, నేను చూపించిన విధంగా చేతితో ఇలా అద్దుకొని గట్టిగా ఉండలో మనకు షేప్ కావాల్సిన షేప్లో మనం చుట్టేసుకోవాలన్నమాట. సిలిండర్ అయితే సిలిండర్, రౌండ్ అయితే రౌండ్, మనకు నచ్చిన షేప్లో. నేనైతే రౌండ్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పిండి ముద్దనంతా అలా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ అలా చేసుకొని చూడండి, ప్రతి ఒక్కటి అలాగే ముందు వేలుతోటి ఇలాగా అద్దుకొని గట్టిగా అప్పుడు ఇచ్చేసుకోవాలి. అప్పుడులో పాకం వచ్చేసిందో లేదో చూడాలి. చూసారా, ఇలా అంటుకొని మనకి 2 చేతులకు అంటుతుంది. పాకం అయితే వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు అందులో మనం చేసుకున్న ఉండలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. మనం కొన్నిగా మనకి ఆయిల్కి సరిపడినంత వేసుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతున్నాయి ఉండలు. మనం చేసుకున్న షేప్ కన్నా ఇవి ఏంటంటే ఆయిల్ అనేది లో హీట్లో ఉండకూడదు, హై హీట్లో ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలన్నమాట. అప్పుడే మనకి బాగా పొంగుతాయి గులాబ్ జామున్, బాగా పొంగుతూ స్మూత్గా వస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడు చూడండి, లైట్ గోధుమ కలర్లో వచ్చేసరికి ఇంకా వాటిని తీసేసుకొని మనం పాకంలో వేసేసుకోవాలన్నమాట. అలా వేపుతూ వీటిని అలా మనం కదుపుతూ ఉంటే చుట్టూ రౌండ్గా వేగుతాయి అన్నమాట. అందుకని ఇలాగా కదుపుతూ వేపుకోవాలన్నమాట. చూడండి, అలా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా లైట్గా. ఇంక ఈ కలర్లో వచ్చిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకొని వెంటనే పాకంలో వేసేసుకోవాలి. ఎందుకంటే వేడివేడిగా వేసుకుంటే మనకి పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను లెమన్ వేస్తున్నాను కదా, లెమన్ ఎందుకు వేస్తున్నానంటే పాకం అనేది చిక్కబడిపోకుండా ముద్దగా అయిపోకుండా ఉంటుంది అన్నమాట. మనం ఎలా ఉంటే అలా ఉంటుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు వేడివేడి గులాబ్ జామ్స్ అయితే అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మిగిలిన గులాబ్ జామ్స్ కూడా అలాగే చేసేసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ ప్రాసెస్ అలానే చేసుకోవాలన్నమాట. ఇలా చేయండి, చాలా యమ్మీగా, చాలా ప్లఫీగా వస్తాయి అన్నమాట. చాలా మెత్తగా స్పాంజీగా కూడా వస్తాయి, జ్యూసీగా భలే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మీరు కూడా. ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, భలే పొంగుతున్నాయి కదా.
గులాబ్ జామ్స్ అయితే నాకైతే నేను చేస్తుంటేనే నాకు నోరూరేసింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా టేస్ట్ అయితే భలే ఉన్నాయి. అందరికీ నచ్చాయి మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా తప్పనిసరిగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి 5 మినిట్స్ పాకంలో ఉంటే సరిపోతాయి. ఇంకా వాటిని మనం పక్కకు తీసేసుకోవచ్చు. సో నేనైతే కప్లో తీసేసుకుంటున్నాను. సో ఇవి ఎంత చూడండి భలే జ్యూసీగా ఉన్నాయి కదా, స్పాంజ్లా మెత్తగా. చూడండి చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అలానే ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అందరికీ నచ్చితే కన్ఫామ్గా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.